మనోజ్, మనోజ్, రే మనోజ్, 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 ఏమైంది డాక్టర్? యాక్సిడెంట్ లో కళ్లలో గాజు పెంకులు గుచ్చుకున్నాయి. సర్జరీ చేసి గాజు ముక్కలు తీసేశాం. కళ్ళకేం ప్రమాదం లేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేం. స్పృహ వచ్చాక టెస్ట్ చేసి రిజల్ట్స్ చెప్తాం. మనోజ్, మనోజ్, మేడం ప్లీజ్, ప్లీజ్ మేడం, బాయ్స్ తీసుకెళ్ళండి. అయ్యో మనోజ్, ఖచ్చితంగా మనోజ్ గాడి కళ్ళు పోతాయి. నువ్వు వాడి కళ్ళు పోతాయని శాపం పెట్టావు. ఇప్పుడు వాడి చూపుకి గనక ఏమైనా అయితే జీవితంలో నీ ముఖం నేను చూడను. లోపల కళ్ళ గాజు పెంకులు గుచ్చుకున్నవాడు ఎలా ఉన్నాడు? ఇంకా స్పృహలోకి రాలేదు. మీరెవరు? మావాడి గురించి ఎందుకు అడుగుతున్నారు? మీ వాడంటే? మా అన్నయ్య. అమ్మయ్యా, దొరికారు. మీ అన్నయ్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా అందరికీ గాయాలు ఎలా అయ్యాయో తెలుసా? ఎలా అయ్యాయి? ఎలాగంటే వాడలా ఎందుకు పరిగెత్తాడు? వెనకాలే కుక్కలైనా తరుముతూ వచ్చాయా? లేదు, మీ వాడే కుక్కలా ఒకడిని తరుముకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మావాడా? ఎవరతను? అతని వల్లే వీళ్ళన్నయ్య హాస్పిటల్ పాలయ్యారా? అతని వల్ల హాస్పిటల్ పాలైంది మేము. నా పాలన్నీ నేల పాలైపోయాయి. నేనమ్మే కూరగాయలన్నీ రోడ్డు పాలయ్యాయి. నా పిండి, ఆయన పాల క్యాను, ఆవిడ కూరగాయలు అన్నీ ఆగం చేశాడు మీ అన్న. అసలు మా వాడికి కంట్లో గాజు పెంకులు ఎలా గుచ్చుకున్నాయి? మా అందరినీ తోసుకుంటూ, గుద్దుకుంటూ, పడేసుకుంటూ, ఎవరినో తరుముకుంటూ స్పీడ్గా వెళ్లి ఒక వ్యాను గుద్దుకున్నాడు. దాని అద్దం పగిలి కళ్ళలో గుచ్చుకున్నాయి. అయ్యో, ఎంత పని జరిగింది. మరి ఆయన్ని ఎవరు హాస్పిటల్లో చేర్పించారు? ఇంకెవరు? మేమే. మాకైన లాసు, హాస్పిటల్ బిల్లు అంతా కలిపి 30,000 అయింది. మీరే కట్టండి. అవును, మేమంతా లెక్క రాసి పెట్టాం. 30,000 కడితే తప్ప మీ వాడికి ట్రీట్మెంట్ జరగనివ్వం, డాక్టర్ని ముట్టుకోనివ్వం. ఇప్పుడే వెళ్లి పోలీస్ కేసు కూడా పెడతాం. చూడండి, రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ చూసిన వాళ్ళు లేరు. రేపు మీరు పోలీస్ కేసు పెట్టినా మీ అందరికన్నా మా వాడికి ఎక్కువ గాయాలయ్యాయి కాబట్టి కేసు నిలబడదు. కోర్టుకెళ్లినా మీకు అనుకూలంగా తీర్పు రాదు. 4-5 ఏళ్లైనా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే మాకు నష్టపరిహారం ఇవ్వరా మీరు? ఇస్తాను. ఎందుకంటే మీ అందరికీ లాస్ అయినా, ఇన్ని దెబ్బలు తగిలినా మా వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్పించారు. అందుకు కృతజ్ఞతగా మీకు 30,000 నేను ఇప్పుడే ఇస్తాను. ఇదిగో తీసుకోండి. మీరు దేవుడు బాబు, మీ అన్నకేమీ అవదు. దేవుడు చల్లగా చూస్తాడు బాబు. మాకు న్యాయంగా రావాల్సిన డబ్బును కాస్త కూడా వెనకడకుండా ఇచ్చేశారు. మీ పొట్ట కొట్టి మా పొట్ట ఎన్నాళ్ళని నింపుకుంటాం. మా అన్న పరిస్థితి ఎలా ఉన్నా సమయానికి హాస్పిటల్లో చేర్చబట్టి ప్రాణాలు నిలబెట్టగలిగారు. మీకే నమస్కారం చేస్తున్నాను. వస్తాం బాబు. అసలు అంత ధైర్యంగా మా వాడు ఎవరిని తరిమాడబ్బా? నా లెక్క ప్రకారం వీడినే కదా ఎవరైనా తరమాలి. చాలు, ఇంకా మీ అన్నయ్యని ఏదో ఒకటి అనాలా? ఇప్పుడు మీ అన్నయ్యకి ఏదన్నా అయితే మీరు కళ్ళు పోతా అనడం వల్లే అయిందని అందరూ తిడతారు. నేను కూడా తిడతాను. ఏం నోరండి అది? పదండి. మీ ఆయన ఎవరిని తరుముతూ వెళ్ళాడు రోహిణి? నువ్వు చెప్తుంటేనే నాకు తెలుస్తోంది. ఎవరిని తరివాడో నిజంగా నాకు తెలీదు. దానివల్లే యాక్సిడెంట్ అయింది కదా? అవును, కంటి చూపు పోతుందేమోనని భయంగా ఉంది.
ఇందాకే ఆపరేషన్ అయిందంట కదా. 10 గాజు ముక్కల పైనే తీశారంట. లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలీదంటున్నారు. ఇందాకే నేను ఐసీయూలోకి వెళ్లి డాక్టర్తో మాట్లాడొచ్చాను. అయ్యో, ప్రమాదం తప్పిపోయింది కదా అని అందరం అనుకున్నాం. నా కళ్ళు దానం చేసైనా సరే మనోజ్కి చూపు తెప్పిస్తాను. అంత దూరం ఎందుకు ఆలోచిస్తావు రోహిణి? ప్రాణాలతో ఉన్న వాళ్ళ కళ్ళు డొనేట్ చేయడం కుదరదు. ఏమ్మా, కాఫీ తాగుతారా? నాకేం వద్దు. వాడు కళ్ళు తెరిచేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగును. డాక్టర్ గారు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? మా అన్న బానే ఉన్నాడు కదా? నా బిడ్డకి ఏమైంది? ఎలా ఉన్నాడు? కంగారు పడకండి. టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా కనబడని సన్నటి గాజు ముక్కలు కళ్లల్లో మిగిలిపోయాయి. ఇందాక సర్జరీలో పైన కనపడినవే తీయగలి. మేజర్ సర్జరీ చేయాలి. డబ్బులు రెడీ చేసుకోండి. సిస్టర్, ప్రమాదమా? కళ్లకు ప్రమాదమా? చూపు పోయే ప్రమాదం ఏమైనా ఉందా? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బులు కట్టండి. సర్జరీ త్వరగా చేయకపోతే కళ్ళు పోతాయి. రవి, మనం బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొద్దామా? పాపం అందరికీ ఆకలేస్తూ ఉంటుంది కదా. పద అన్నయ్య, మేము వెళ్ళి అందరికీ ఫుడ్ తీసుకొస్తాం. సరేరా, ఇదిగో ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయన్నయ్య. ఉంటే ఉండనీరా, ఇవి కూడా పెట్టుకో. సరే వెళ్ళు. రవి, నీ దగ్గర డబ్బులున్నాయని చెప్పినా బాలు మళ్ళీ నీ జోబులో డబ్బులు ఎందుకు పెట్టాడు? అన్నయ్య అలాగే ఉంటాడు. నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇలా జేబులో డబ్బులు పెట్టడం అలవాటు. చిన్నప్పటి నుంచి అలాగే చూసుకుంటున్నాడు. పద. పేషెంట్ బిల్ కట్టేశారా సార్? లేదండి, ఎంతైందో చెప్తారా? మీరొకసారి రిసెప్షన్ కి వెళ్లి పేషెంట్ పేరు చెప్తే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. సరేనండి. మీనా, పద, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొద్దాం. పదండి. నేను కూడా వస్తాను. ఇప్పుడే వస్తానన్నా. మనోజ్ అనే పేషెంట్ బిల్ ఎంతైందో చెప్తారా? ఒక్క నిమిషం సార్. సార్, మొత్తం బిల్ 1,70,900 రూపాయలు అయింది సార్. ఏంటి, 1,70,000? అవును సార్, ఇది చిన్న ట్రీట్మెంట్ కాదు కదా, అందుకే అంత అయింది. బిల్ సార్. ఏంటండి, అంత బిల్ అయిందా? ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అదే అర్థం కావడం లేదు. ఇంత పెద్ద మొత్తం ఎలా సర్దుబాటు చేయాలి? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిస్తారు? మేడం, సార్ బిల్ కట్టేశారా? లేదు సిస్టర్, అదే చూస్తున్నాం. కాసేపట్లో కట్టేస్తాం. మీరు ఆపరేషన్ పనులు మాత్రం స్టార్ట్ చేయండి. అలా కుదరదు మేడం, మా డాక్టర్లు ఒప్పుకోరు. నిజానికి మీ దగ్గర ₹1 అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆపరేషన్ కూడా బిల్ క్లియర్ చేయకుండా స్టార్ట్ చేయలేం. పేషెంట్ కండిషన్ కూడా బాగోలేదు. ప్లీజ్ వీలైనంత త్వరగా బిల్ కట్టేయండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే సిస్టర్, అర్థమైంది. మేము ఏదో ఒకటి చేసి డబ్బు సర్దుబాటు చేసి కట్టేస్తాం. ఓకే. పార్లరమ్మా, నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర అసలు ఏమీ లేదు బాలు. సరే, నువ్వేం కంగారు పడుకో. ఏదో ఒక దారి నేను చూస్తాను. ఎలాగైనా ఈ డబ్బు సర్దుబాటు చేస్తాం. మనోజ్కి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఊరుకో రోహిణి, ఏడవకు. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడే వస్తానుండు రోహిణి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అసలు ఎలా సర్దుబాటు చేస్తామండి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాపం రోహిణి ఒక్కదానికే ఇంత పెద్ద భారం. మనం కూడా ఎలాగైనా తోడుగా నిలబడాలి. మీనా,
నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? అంత పెద్ద మొత్తం అయితే లేదండి. మొన్న శృతికి చెక్ ఇచ్చాం కదా, ఇంకో 60,000 వరకు ఉండొచ్చు. అవునా? అయినా ఇంకా 1,10,000 చిల్లర కావాలి కదా మీనా. అవునండి. ఏమండి, ముందైతే ఆ 60,000 తీసుకొచ్చి ఇచ్చేద్దామా? మిగతా డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తర్వాత ఆలోచిద్దాం. లేదు, ఆ డబ్బు అలాగే ఉండేవు. ముందు బయట ఎవరి దగ్గరైనా ప్రయత్నిద్దాం. ఎక్కడ కుదరకపోతే అప్పుడు 60,000 అడ్వాన్స్గా కట్టి మిగతా కొంత టైం అడిగి కట్టేద్దాం. బాలు, బిల్ ఎక్కువైందా? అదేం లేదు నాన్న, హాస్పిటల్ అంటే బిల్లులు మామూలే కదా, మేము చూసుకుంటాం. పర్లేదురా, ఎంతైందో చెప్పు. ఎందుకు నా దగ్గర దాచిపెడుతున్నావు? మేమున్నాం కదా. ఇలాంటి సమయంలో మొహమాట పడితే ఎలా? నీకే అవసరం వచ్చినా చెప్పు, నేను కూడా బయట ఎవరినైనా అడిగి చూస్తాను. నాన్న, అలాంటి పరిస్థితి వస్తే ముందు నీకే చెప్తాను కదా. కానీ ఇంకా అక్కడి వరకు రాలేదు. నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర కూర్చో, ఒక్కతే ఉంది, నేను చూసుకుంటాను. సరేరా, ఏదైనా అవసరం అయితే మాత్రం దాచిపెట్టకు. అన్నయ్య, బిల్ గురించి ఏం చెప్పారు? ఎంతైంది? షో, 1,70,000. ఇంత బిల్ అయిందా? అన్నయ్య, మా దగ్గర కూడా అంత డబ్బు లేదు. మొన్న నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చావు కదా, వాటితో పాటు నా సేవింగ్స్ కూడా కలిపి ఇదిగో ఈ డైమండ్ రింగ్ తీసుకున్నాను. ఓ పని చేయనా, మా డాడీని అడగనా? వద్దొద్దు డబ్బుడమ్మా, అసలు అలాంటి ఆలోచన కూడా చేయొద్దు. మేమెంతమంది ఉండి డబ్బు అరేంజ్ చేయలేకపోతే ఎలా? ఏదో ఒకటి చేసి మేమే చూసుకుంటాం. నువ్వు మీ వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. అది కాదు బాలు, అది... సరే, ముందు ఇవి తీసుకెళ్ళి ఇవ్వండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. మీనా, నువ్వు నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చూడు, ఎవరైనా సాయం చేస్తారేమో అడుగు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తాను. ఎలాగైనా ఈ డబ్బు ఈ రోజే సర్దుబాటు చేయాలి. ఏంటి బాలు ఇలా వచ్చావు? రే, అర్జెంట్గా నాకు 1,00,000 రూపాయలు కావాలి. 2-3 రోజులు ఎలాగోలా సర్దేస్తాను. అయ్యో బాలు, నిన్ననే మా షాప్ స్టాక్ కోసం మొత్తం డబ్బు పెట్టేశాను. ఇప్పుడు నా చేతిలో ₹1 కూడా లేదు. లేకపోతే నువ్వు అడగగానే ఇచ్చేవాడిని. సరే, రే నవీన్, అర్జెంటుగా 1,00,000 కావాలరా. ఏదైనా చూసి సర్దగలవా? ఇప్పుడే బ్యాంకులో ఈఎంఐ కట్టాను బాలు, చేతిలో క్యాష్ మొత్తం అయిపోయింది. నువ్వు 2 రోజుల ముందు అడుగుంటే ఎలాగోలా అడ్జస్ట్ చేసేవాడిని. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? సరే, ఏం లేదురా, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. వనజ, మా ఆయన వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉంచారు. కళ్ళకి ఆపరేషన్ చేస్తున్నారు. అర్జెంటుగా డబ్బులు కావాలి. ఏమైనా సహాయం చేయగలవా? అయ్యో పాపం, నిన్ననే మా అత్తగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ ఫీజు, మందులు కలిపి ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు మీనా. సరేలే, వస్తాను. డబ్బులు మాత్రం ఇప్పుడు లేవు, కానీ కావాలంటే నా బంగారం ఇస్తాను, తాకట్టు పెట్టుకో. అయ్యో అక్క, అలా ఎలా తీసుకుంటాను? మీ బంగారం పెట్టుకుని నేను డబ్బు తీసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఆ మాట అన్నారు చాలు. నేను వేరే దగ్గర ట్రై చేస్తానులే. ఉంటాను. సరే మీనా. రే బాలు, ఏమైందిరా? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. మొహం కూడా చాలా టెన్షన్ గా ఉంది. ఏం జరిగింది? మనోజ్కి యాక్సిడెంట్ అయిందిరా. కళ్ళకు ఆపరేషన్ చేయాలంట. యాక్సిడెంటా? అవునరా, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పార్లరమ్మ దగ్గర కూడా లేవంట. పాపం తను కూడా చాలా ప్రయత్నించింది. నేను ఎలాగైనా డబ్బులు తీసుకొస్తానని ధైర్యం చెప్పి బయటకు వచ్చాను.
కానీ చాలా మందిని అడిగాను రా, ఎవరి దగ్గర లేవంటున్నారు. నా దగ్గర 2000 ఉన్నాయి, తీసుకో. ఇదిగో బాలు, నా దగ్గర 5000 ఉన్నాయి. చిన్న మొత్తమే కానీ ఏదో ఒక ఖర్చుకి ఉపయోగపడతాయి కదా. బాలు, నా దగ్గర ఇంతే ఉన్నాయి బాలు. బాలు ఈ ఉంచు బాలు. ఇదిగో బాలు, ఇంతే ఇవ్వగలను. రే, మీరు అభిమానంతో ఇస్తున్నారు, కానీ ఇవి సరిపోవురా. అక్కడ హాస్పిటల్ బిల్లు 1,70,000 పైగా అయింది. బాలు, నీ అవసరానికి డబ్బులు సాయం చేయలేకపోతున్నావు, సారీ. ఆ గుణ వచ్చి డబ్బు కట్టమన్నప్పుడు కూడా ఏమీ ఆలోచించకుండా నువ్వే డబ్బిచ్చావు. అలాంటి నువ్వు ఈరోజు ఇబ్బంది పడుతుంటే మేం చేతులెత్తడం చాలా బాధగా ఉంది. రే, ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని బాధపడ్డం ఎందుకురా? ప్రతిసారి అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, కానీ ఇవ్వాలనే మనసు ఉండాలి. ఆ మనసు మీ అందరికీ ఉంది. నాకు అలాంటి స్నేహితులు ఉండడమే చాలా పెద్ద అదృష్టం. అది చాలరా. పర్లేదులే బాలు. ఇప్పుడు ఏం చేయాలరా? ఎవరిని అడిగితే అంత డబ్బు సర్దుబాటు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఉన్న పళంగా ఇంత పెద్ద మొత్తం ఎవరిస్తారు? ఈ రోజుల్లో అప్పడగడం కూడా చాలా కష్టం. ఏదైనా ప్రాపర్టీ తాకట్టు పెడితేనే డబ్బిస్తున్నారు, అది పెద్ద పెద్ద వడ్డీలకి. రే, దారి దొరికింది. ఏంట్రా? హలో, ఏమండి, నేను బాలుని మాట్లాడుతున్నాను. మీ దగ్గర చిట్టి కడుతున్నాను కదా, నాకు చాలా అర్జెంటుగా డబ్బులు కావాలి. ఎలాగైనా నా చిట్టి డబ్బులు ఇప్పుడే సర్దుబాటు చేయండి. కానీ మొత్తం రావండి, కొంచెం కట్ చేసుకొని ఇస్తామండి. సరే అండి, ఇప్పుడే వస్తున్నాను. డబ్బులు రెడీగా పెట్టండి. ఓకే రండి. రే, డబ్బులు సర్దుబాటు అయ్యాయిరా. అమ్మయ్య, దేవుడున్నాడ్రా. రే బాలు, నువ్వు ఆ డబ్బులు ఎందుకు చిట్టి కడుతున్నావు మర్చిపోయావా? మీనా కోసం తనకి బంగారు గొలుసు వెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బు ముట్టుకోను అన్నావు, గుర్తుందా? మరిప్పుడు ఆ డబ్బులు ఎలా తీసుకుంటున్నావు? నాకన్నీ గుర్తున్నాయిరా. పాపం మీనా ఎన్ని అవమానాలు పడిందో నేను నా కళ్ళతో చూశాను. మెళ్ళో పసుపు తాడుందని మా అమ్మ ముందు, ఇంట్లో వాళ్ళ ముందు ఎన్నిసార్లు తలదించుకుందో నాకు తెలుసు. ఎలాగైనా తనకో తాళి చేయించాలనుకున్నాను. కానీ ఇప్పుడు కళ్ళు ముఖ్యమా, బంగారం ముఖ్యమా అంటే కళ్లే ముఖ్యంరా. మహా అయితే ఈ డబ్బులు ఈరోజు పోతాయి, మళ్లీ కష్టపడితే సంపాదించుకోవచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం పోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేం. మనోజ్ గారితో నాకు ఎన్ని వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా కూడా వాడు నా అన్నయ్యరా. ఇలాంటి టైంలో నేను వాడి పక్కన నిలబడకపోతే మా బంధానికి అర్థం లేదు. నిజంగా నువ్వు గొప్పవాడివిరా. మీ ఇంట్లో మీ అన్నయ్య వల్ల ఎన్నో లక్షలు పోయినా అవి ఏ ఒక్కటి మనసులో పెట్టుకోకుండా ఇలాంటి సమయంలో వాడి కోసం పరుగులు పెట్టి చూస్తుంటే గర్వంగా ఉందిరా. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుందిరా, కానీ అవసరం వచ్చిన రోజు మన వాళ్ల కోసం ముందుకొచ్చి నిలబట్టమే బంధం. నేను కూడా అదే చేస్తున్నాను. అది సరే, అక్కడ 1,20,000 వస్తాయి కదా, బిల్లు మాత్రం 1,80,000కి దగ్గరగా ఉంది. మరి మిగతాది ఎలా సర్దుబాటు చేస్తావు? పర్లేదురా, మీనా దగ్గర కొన్ని ఉన్నాయిరా, అవి ఇవి కలిపి కట్టేస్తాను. ఇంకా మిగతాయి మొత్తం పైన భగవంతుడే చూసుకుంటాడు. సరేరా, జాగ్రత్త. నిజానికి మీ దగ్గర ₹1 అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. వీలైనంత త్వరగా బిల్ కట్టేయండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. రోహిణి, ఏంటే అసలేం జరిగింది? అయ్యో, అంతలా ఎలా జరిగిందే? నిజంగా ఇది మనోజ్ బ్యాడ్ టైమే. ఇప్పుడు ఆపరేషన్ కి అంత పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు. నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది రోహిణి? నా జీతం నీకు తెలుసు కదా, పైగా నాకున్న కమిట్మెంట్స్ కి ఏ నెల జీతం ఆ నెల అయిపోతుంది. ఉన్న నగలు కూడా మొన్నే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టున్నాయి. గుణాని అడుగుదామా? గుణ ఇప్పుడు ఊర్లో లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడని తెలిసింది. అవునా? ఇప్పుడెలా? సర్లే, ఏదో ఒకటి చూస్తాను. ఇంతకీ ఏమైనా తిన్నావా? లేదే, ఆకలి కూడా లేదు. నోర్మయ్,
ఇలా పస్తులుంటే డబ్బులు వచ్చేస్తాయా? ఉండు, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడేం చెయ్యాలి? ఎవరిని అడగాలి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏమ్మా, ఎలా ఉన్నావు? నేనేదోలా ఉన్నాలేమ్మా. నాకు అర్జెంటుగా 1,70,000 కావాలి. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు అడిగేది 100,000, 1,000 కాదు, లక్షలు. అంత డబ్బు మన దగ్గర ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడైనా అడిగి సర్దుబాటు అవుతుందేమో చూడమ్మా. మనకెవరిస్తారమ్మా అంత డబ్బు? మనల్ని నమ్మి లక్షలు ఎవరప్పిస్తారు చెప్పు? మన ఇంట్లో చింటూ కోసం దాచిన బంగారం కూడా మొన్నే నువ్వు తాకట్టు పెట్టావు కదా. ఇప్పుడు అంత డబ్బు మన వల్ల అయ్యే పని కాదు. అయినా నీకిప్పుడు అంత డబ్బెందుకు? ఎందుకు తర్వాత చెప్తానమ్మా. ఇప్పుడు నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేను. ఏ రోహిణి, ఇంకా భయపడకు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎలాగే? అదిగో అక్కడ బాలు బిల్ కట్టేస్తున్నాడు. మేడం, ఆపరేషన్ చేసామని చెప్పండి మేడం. అలాగే సార్. దేవుడా, బతికించు. ప్రస్తుతానికి దేవుడు కాదు, మీకు బాలునే మీకు దేవుడు. సర్లే, ఇప్పుడు అవన్నీ వద్దు. ముందు ఈ గండం గట్టెక్కితే చాలు. రోహిణి, ఏమైంది రోహిణి? ఏం లేదత్తయ్యా, ఆపరేషన్ జరుగుతోంది. మీరేం భయపడకండి. డబ్బులు సర్దుబాటు అయ్యాయా? నేనున్నాను కదా, నేనంతా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. పుట్టగతులుండవే నీకు. అంటే ఏంటో కూడా నాకు తెలియదులే. ఏమండి, పేషెంట్ బిల్ కట్టారా? కట్టామండి, ఇదిగోండి. రే మనోజ్. మనోజ్, మనోజ్, నాన్న మనోజ్, మాట్లాడరా మనోజ్. ఆయన స్పృహలో లేరమ్మా. సర్జరీ అయ్యాక చెప్తాం, అప్పుడు మాట్లాడొచ్చు. రే, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తాను కదా, ఇంక నుంచి ఏమీ అనలేరా? ఏదన్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ఉంటావనే తప్ప నువ్వు నాకేం శత్రువువి కాదు కదా. రే మనోజ్, నీకు నేను వేరే ఏ పేరు పెట్టనురా, మనోజ్ అనే పిలుస్తాను. నీ ఆపరేషన్ మంచిగా జరుగుతుంది. మళ్ళీ మా అందరినీ చూస్తావు. మనోజ్ అన్నయ్య, నువ్వు తొందరగా కోలుకునిరా. నిన్ను తిరుపతికి తీసుకెళ్తానని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. తప్పకుండా తీసుకెళ్తాను. మనోజ్, నిన్ను దక్కించుకోవడానికి ఇంకా ఏం చేయాలన్నా చేస్తాను మనోజ్. నువ్వు ధైర్యంగా ఉండాలి. వాడికి మనం చెప్పేది వినిపిస్తోందా? లేదంకల్. మన తృప్తి కోసం మాట్లాడమే. ఆలస్యం అవుతోంది, తీసుకెళ్ళండి. నువ్వు లోకాన్నంతా చూస్తూ ఉంటావు, నా కొడుకును కూడా చూస్తూనే ఉండుంటావు. వాడికి చీకటంటే చిన్నప్పటినుంచి భయం. కళ్ళు రావాలి, వెలుగు చూడాలి, లేదంటే వాడికి భవిష్యత్తే ఉండదు. నేనెప్పుడూ నా గురించి ఏమీ అడగలేదు. మొదటిసారి అడుగుతున్నాను. వాడికి చూపు రావాలి. కన్నవాళ్లు చేసిన పుణ్యం పిల్లలకు వస్తుందంటారు కదా మావయ్య. మీరు చేసుకున్న పుణ్యం వల్లే మీ పెద్ద అబ్బాయి క్షేమంగా ఇంటికి తిరిగొస్తున్నారు. మేమంతా నీ ముందు పిల్లలమే కదా నాన్న. నువ్వే ధైర్యం చెడితే అమ్మనెవరు ఓదారుస్తారు? చూడు, ప్రభావతి ఎంత శోకావతిలా ఉందో. ఏమండి, ధైర్యంగా ఉండండి. నువ్వు వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు. నువ్వేమైపోతావో అని భయంగా ఉంది. ధైర్యంగా ఉండు ప్రభా. రా, అలా కూర్చుందా. డాక్టర్ గారు, ఆపరేషన్ ఎలా జరిగింది? మేం చేయగలిగిందంతా చేశాం. చూద్దాం. ఇకంతా భగవంతుడిపైనే భారం. భగవంతుడు వాడికి అన్యాయం చేయడు. కట్లు విప్పడానికి చాలా టైం పడుతుంది. ఇతనెప్పుడు స్పృహలోకి వస్తాడు డాక్టర్? ఇంకో గంటలో స్పృహలోకి వస్తారు, చూడొచ్చు. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, వెళ్ళి చూడొచ్చు. మనోజ్,
నాన్న మనోజ్ నాన్న నాన్న ఏ మనోజ్ నాన్న నాన్న చీకటిగా ఉంది నాన్న. కాసేపేరా చీకటి, కట్లు విప్పేస్తే అంతా వెలుగేరా. భయం వేస్తుంది నాన్న. ఎందుకురా? నీకేం భయం లేదు. అందరం ఇక్కడే ఉన్నాం, నీ చుట్టూ ఉన్నాం. అమ్మా నానా అమ్మా నొప్పిగా ఉందమ్మా. ఇంజెక్షన్ చేశారు కదా నాన్న, తగ్గిపోతుందిలే. నా కళ్ళు వస్తాయా? మళ్ళీ నేను ఈ ప్రపంచాన్ని చూడగలుగుతానమ్మా? తప్పకుండా వస్తుంది మనోజ్. డాక్టర్ గారితో మాట్లాడాం కదా. ఒకవేళ నాకు చూపు తిరిగి రాకపోతే బాలుగాడు జీవితాంతం కళ్ళు లేనోడా అని ఏడిపిస్తూనే ఉంటాడమ్మా. రే, నేను మనిషినేరా, నీ రక్తం పంచుకొని పుట్టినోడినిరా. అన్నీ బాగున్నప్పుడు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ ఇలాంటప్పుడు కూడా నిన్ను నేర్పించేంత బండరాయని కాదురా. మీకు తెలీదు, మీకిలా అయినప్పటి నుంచి ఆయన చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూనే ఉన్నారు. మీ తమ్ముడు మీకే కష్టం రానివ్వడు. మీకొచ్చిన కష్టాన్ని చూసి ఎప్పుడూ ఎగతాళి చేయడు. రే బాలు, మీనా మొదటిసారి నాతో మంచిగా మాట్లాడిందిరా. నా మీద జాలితోనా